ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఎన్నికల హామీలను కూడా అమలు చేయలేదని విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు గట్టిగా సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. గతేడాది డిసెంబర్ 7 నుంచి ఏడాది డిసెంబర్ 7 వరకు ఏడాది కాలంలో ఏమేం చేశామో తెలంగాణ ప్రజలకు తెలపాలి అని నిర్ణయించింది. ప్రజా విజయోత్సవాల చివరి రోజున ఏడాది కాలంలో చేసిన అభివృద్ది వివరాలను ప్రగతి నివేదిక రూపంలో ప్రజలకు వివరించనున్నారు. ఇందుకోసం అన్ని శాఖల నుంచి ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు, చేసిన ఖర్చు, గత ప్రభుత్వం చేసిన అప్పులకు చెల్లిస్తున్న వడ్డీలతో పాటు ఇంకా చెల్లించాల్సిన వడ్డీలు ఎంత అనే అన్ని వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ముఖ్యమైన విభాగాల నుంచి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు చేరాయి. మిగిలిన శాఖల నుంచి 1-2 రోజుల్లో పూర్తి వివరాలు అందనున్నాయి. వాటన్నిటినీ క్రోడీకరించి నివేదిక రూపంలో విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలపై ప్రముఖ గేయ రచయితలతో ప్రత్యేక పాటలను కూడా సిద్దం చేయించిన రేవంత్ సర్కార్ టీఎస్ ను కేంద్రంతో మాట్లాడి టీజీగా మార్చిన దగ్గర నుంచి ఉద్యోగాల భర్తీ వరకు చిన్న పెద్ద విజయాలన్నీ కూడా వివరించనున్నారు. డిఎస్సి గ్రూప్ పరీక్షలకు నోటిఫికేషన్ ఇవ్వడం, పరీక్షలు పెట్టడం ప్రస్తావించనున్నారు. ఇక మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, గృహలక్ష్మి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్ అమలు చేస్తున్న విషయం ప్రస్తావించనున్నారు. ఇక తెలంగాణలో 2 లక్షల లోపు వ్యవసాయ రుణమాఫీ హామీ అమల్లో భాగంగా 18,000 కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయంతో పాటు సాంకేతిక కారణాలతో రుణమాఫీ అందని రైతుల పరిస్థితిని, సన్న ధాన్యానికి 500 బోనస్ ప్రస్తావిస్తారు. ఇక హైదరాబాద్ లో కబ్జాలకు గురైన చెరువులు, కుంటలను కాపాడేందుకు ప్రవేశపెట్టిన హైడ్రా వల్ల కలిగే లాభాలను ప్రగతి నివేదికలో వివరించనున్నారు. మూసీ పునరుజ్జీవనం కోసం ప్రభుత్వం తీసుకున్న సంకల్పం, ఎందుకు అంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఏం చేయబోతున్నారు అనేది వివరిస్తారు. ఎన్నికల హామీ కానప్పటికీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు పూనుకుని క్రీడా పాలసీని తీసుకొచ్చి సమీకృత గురుకుల భవనాలను ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించనున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని భారీ ఎత్తున చేపట్టనున్న విషయాన్ని చెప్పేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉన్న 5 లక్షల సాయాన్ని 10 లక్షలకు పెంపునకు సంబంధించి అంశాలతో పాటు గత ప్రభుత్వం కొత్తగా 8 మెడికల్ కళాశాలను ప్రకటించిన సౌకర్యాల లేమితో అనుమతులు రాని పరిస్థితుల్లో వాటిని సాధించిన విషయాన్ని గుర్తు చేయనున్నారు. RRR ఉత్తర భాగాన్ని కొలికి తేవడం, దక్షిణ భాగాన్ని సొంతంగా నిర్మించ తలపెట్టడం, మామునూరు విమానాశ్రయం అడ్డంకులను తొలగించడంతో పాటు ఏడాది విజయాలతో సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఆటపాటలతో వివరించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకు 570 మంది సాంస్కృతిక సారథులతో కళాజాత బృందాలను సిద్దం చేస్తుంది. జానపద గేయ రచయిత యశ్పాల్ బృందం రాసిన ప్రత్యేక గేయాలతో ప్రదర్శనలు నిర్వహించనున్నారు.